गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम दयानंद चरणौ मनसा स्मरामि दयानंद चरणौ शिरसा नमामि। महाविष्णु वस्ते महाविष्णु गाరు మీకు దండం పెట్టాలంటే కట్టేస్తున్నారు, ఏం అక్కర్లేదు, దండం పెట్టాలని అనుకో చాలు, నేను నాకు వచ్చేస్తుంది అన్నాడు. సరే నీకేంటి పరిస్థితి అన్నారు. అయ్యా ఏమిటిది పరిస్థితి, నాకు ఒక గ్లాసు నీళ్ళు ఇవ్వట్లేదు, ఓ పట్టెడు అన్నం పెట్టట్లేదు, అన్నీ వెళ్ళిపోతున్నాయి, పులిహారులు దద్దోజనం కట్టు పొంగలి చక్కెర పొంగలి కిచిడి పచ్చడి అన్నీ వెళ్ళిపోతున్నాయి, కళ్ళ ముందు నుంచి ఎవడికి పోతున్నాయి తెలియట్లేదు, నాకు మటుకు ఇవ్వట్లేదు, ఈ పెద్ద సింహాసనం నేను అడగలేదు, ఇవన్నీ కట్టేశారు బంగారు తాళ్ళతోటి, ఈ పండితులు వచ్చి షిఫ్ట్లు వేసుకొని మరి కొట్టేస్తున్నారు, నన్ను కుంపుతున్నారు, పొగుడుతూ ఉన్నారు, ఒక గ్లాసు నీళ్ళు ఇప్పించు, ముందు అసలు ఎన్ని కట్లు విప్పించు, ఒక గ్లాసు నీళ్ళు ఇప్పించు, కొద్దిగా అన్నం పెట్టించు అన్నాడు. మహావిష్ణువు పెట్టి అని సారీ ఆ ఒక్కటే అడగండి అన్నాడు. ఎందుకు దప్పిక్కి చచ్చిపోతున్నాను. నువ్వు భూలోకంలో ఏం చేసావు, 3 పూటల నన్ను పట్టుకి నలిపావు, అవునా? ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి పిండావు. పోనీ నీకు ఏమీ లేనప్పుడు నన్ను పిండావు, నేను నీకు అన్నీ ఇచ్చాను, పోనీ ఇవిడు భక్తితో ఏడుస్తున్నాను. ఇచ్చిన తర్వాత ఎవరికైనా ఒక్క గింజ బియ్యం పెట్టావా, అన్నం పెట్టలేదు, ఒకడికి ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చావా, ఇవ్వలేదు. విష్ణువే గొప్ప అనుకొని నన్ను పట్టుకుని కుమ్మావు 3 పూట్ల. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృత్. నేను ఎలా నలిగిపోయాను, అక్కడ మిక్సీలో పడేసి హైలో తిప్పినట్టు తిరిగేశాను, నేను ఒళ్ళు హోనం అయిపోయింది. నేను అనుకున్నాను, రా బిడ్డ రా, వస్తావు కదా చూసుకుంటాను, నేను ఎక్కడ చూడాలి అక్కడ చూసుకుంటాను అనుకున్నా. దొరికావు, వచ్చావు. ఇప్పుడు నువ్వు అక్కడ ఒక్కడికి అన్నం పెట్టుంటే నీకు ఇక్కడ 100 రోజుల అన్నం నేను శాంక్షన్ చేసేవాడిని. ఒక్కడికి ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చుంటే ఇక్కడ నీకు 100 రోజులు కావాల్సిన నీళ్ళు ఇచ్చేవాడిని. నువ్వు ఒక్క పూట ఒక్కడి జీవితాన్ని నిలబెట్టుంటే ఇక్కడ నువ్వు ఎంతకాలం ఉంటావు అంతకాలం నేను చూసుకునేవాడిని. నా చేతులు నువ్వే కట్టేశావు. నీకు అంత అవకాశం ఇచ్చా నేను భూలోకంలో, సద్వినియోగం చేసుకోలేదు. సరే ఇప్పుడు నేను ఇక్కడ ఎంతకాలం ఉండాలి, 100 సంవత్సరాలు. అయ్య బాబోయ్, ఇలానే వీళ్ళు వచ్చి ఇలానే పొగుడుతు ఆ షిఫ్ట్లేసి పొగిడేస్తారు, ఇంకేం కంగారు పడక్కర్లేదు. రెడీగా ఉన్నారు వాళ్ళంతా, ఫుల్లీ పెయిడ్ వాళ్ళు, బోనస్సులు వస్తాయి వాళ్ళకి. ఇదేమిటయ్యా బాబు, ఇది ఏమిటిది, దీనికి విముక్తి ఏమిటన్నాడు. సరే నువ్వు ఇంతగా బాధపడుతున్నావు కాబట్టి నీకు ఒక అవకాశం ఇస్తాను. ఇప్పుడు నువ్వు భూలోకానికి వెళ్ళి ఏం చేయలేవు కాబట్టి ఈరోజు రాత్రి నీ కొడుకుకి నువ్వు కనిపించేలా ఏర్పాటు చేస్తాను. మీ ఇంటికి వెళ్ళి మీ కొడుకుని లేపి, నాయనా నేను ఇక్కడ ఇలా ఇబ్బందులు పడుతున్నాను రా, మీరు నాదంతా శుభ్రంగా హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు, నా పేరు చెప్పి ఇక్కడ భోజనం పెట్టండి రా, అన్నదానం పెట్టండి రా, నాకు అక్కడ ఇంత అన్నం వస్తుంది, ఇక్కడ నీళ్ళు ఇవ్వండి రా, నాకు ఇంత నీళ్లు పోస్తారని చెప్పేసిరా, నీకు ఆ ఒక్క ఫెసిలిటీ ఇస్తానంతే. అంటే నాయన అదొక్కటి చేయన్నాడు. రాత్రి కొడుకు పడుకో ఉన్నాడు, లేపాడు. రే లేరా మాధవా లేరా అన్నాడు. వీళ్ళు లేచాడు, కళ్ళు వీళ్ళ నాన్న, వసే కర్ర తీసుకో, దెయ్యం వచ్చింది పద కొట్టు, విన్ను కొట్టు, దెయ్యం వచ్చింది మన ఇంటికి అన్నాడు. పరుగులు తీశారు, భూత వైద్యుడిని పట్టుకొచ్చారు, పొగేశారు. ఒరే నేను దెయ్యం కాదురా, మీ నాన్నరా, వినిపించుకోవట్లేదు. అన్నం పెట్టరా అన్నాడు. చూసావా, దెయ్యం అన్నం పెట్టరా అంటుంది, దీనికి కన్నం పెట్టాలి, సున్నం పెట్టాలి దీనికి అనుకున్నాడు. కొట్టి తరిమారు వాడిని. ఎవరు, కొడుకు కోడలు కొట్టి తరిమారు. పైకి వచ్చాడు, విష్ణువుని అడిగాడు, ఏమిటయ్యా నా పరిస్థితి ఏమిటన్నాడు. ఇంతే, పెట్టుకున్నవాడికి పెట్టుకున్నంత మహాదేవా అని. నువ్వు విష్ణు సహస్రం 3 పూట్ల చదివావు, నీకు ఇక్కడ 3 పూట్ల 24 గంటలు నిన్ను స్తోత్రం చేస్తున్నారు వాళ్ళు. నువ్వు ఇంద్రుడు, నువ్వు చంద్రుడు, నువ్వు దుందుబి దుర్ముఖి అద్ది ఇద్ది, నువ్వు అలాంటోడివి ఇలాంటోడివి, నీకు అదే వచ్చింది, నువ్వు అదే పెట్టుకున్నావు, అక్కడ అదే వచ్చింది. నువ్వు అక్కడ ఒక్కడికి కనుక పెట్టుంటే ఇక్కడ నీకు 100 రోజులు నేను పెట్టుండేవాడిని. కాబట్టి ఇక్కడ లోభి యొక్క గుణం కూడా అంతే. వీడు భక్తుడే అయి ఉండొచ్చు కానీ ఒకడికి ₹1 ఇచ్చే గుణం ఉండదు వీడికి. ఏదో దేవుడికి చేసేస్తాం అనుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, నోరు లేని విగ్రహానికి మనం లక్షలు కుమ్మరిస్తున్నాం. నోరుండే జీవి ₹1 ఉంటే వాడి జీవితం బాగుపడుతుంది అనుకుంటే ఆయన కాలుతో ఎగిస్తనేసి నోరు లేని విగ్రహానికి లక్షలు పెడుతున్నాం. ఇది మన భక్తి. ఇదొక భక్తి అంటారా? ఇది నిజంగా భక్తి అంటారా? ఆలోచించండి. నోరు లేదు విగ్రహానికి, దానికి పట్టుకెళ్ళి మనం క్యూలో నిలబడి లక్షలు కుమ్మరిస్తాం.
కానీ నోరుండే జీవి, ఏ భగవంతుడైతే నోరుండి నాయనా నాకొక్క పూట అన్నం పెట్టరా, నేను 2 రోజులుగా తినలేదు, నేను కడుపుతో చచ్చిపోతున్నాను ఆకలితో అడిగితే అతలిపో అంటున్నాం. ఇదే మన భక్తి. నిజంగా భగవంతుని ఆరాధించేటువంటి భక్తుడు నోరు లేని విగ్రహాల్లోనే భగవంతుని చూడగలుగుతున్నాడంటే, ప్రాణం లేని ఒక రాయిలోనే పరమాత్ముని చూడగలుగుతున్నాడంటే, ప్రాణం సజీవంగా ఉండే ఒక మనిషిలో దేవుణ్ణి ఎందుకు చూడలేకపోతున్నాం? ఎందుకు మారణ హోమాలు? ఎందుకు మతం పేరిట కొట్లాట? ముస్లిమ్స్, క్రైస్తవులు, హిందువులు, అది ఇది కొట్లాటలేంటి? ఎందుకు మతాలు మార్చేయాలి? ఎందుకు మతపరంగా దాడులు జరగాలి? ఎందుకు ఈ జిహాదీలు చేయాలి? ఒక హిందూ వెళ్ళి ఎవరిని మార్చలేదే? ఒక హిందూ వెళ్ళి ఏ దేశం మీదకి వెళ్ళి బాంబులేదే? పవిత్రంగా సాధుత్వంతో ప్రేమతో బ్రతికే ఈ మతాన్ని దుర్మార్గంగా నాశనం చేయాలనుకోవడం ఎందుకు? దేవుడి పేరు చెప్పి నాశనం చేయాలి, దేవుడి పేరు చెప్పి సమూలంగా అన్నిటినీ కూడా పెకలించి వేసేయాలి, దేవుడి పేరు చెప్పి మతమే లేకుండా నాశనం చేసేయాలి. కానీ హిందూ ధర్మం దానికేం తలొంచదు, దానికేం తలొంచే ధర్మం కాదు ఇది. ఎన్ని మానవ బాంబులు వచ్చి పడ్డా, ఎంతమంది మతాన్ని మార్చాలనుకున్నా హిందూ ధర్మం ఇంకా నూతన ఉత్తేజంతో పుడుతూనే ఉంటుంది. కాలడిలో శంకరాచార్యులు పుట్టారు కేరళలో, అలాగనే కలకట్టాలో వివేకానందుడు పుట్టాడు. చాలు, వాళ్ళిద్దరు చాలు. ఇంక కొన్ని వేల సంవత్సరాల దాకా భారతీయ సంస్కృతిని ఎవరు కదపలేరు. అది చాలు మనకు. కాబట్టి అటువంటిది ఒక రాయిలో దేవుణ్ణి చూస్తున్నాం, ఒక సిలువలో దేవుణ్ణి చూస్తున్నాం, తెల్ల గోడని దేవుడు అనుకుంటున్నాం. కానీ సజీవంగా బ్రతికే మనుషుల మధ్య మానవత్వం లేదు, అన్యోన్యత లేదు, ఆప్యాయతలు లేవు. రజోగుణం, తమోగుణం, వీడి నాశనం చేయాలి, ఈ జాతిని సమూలంగా పెకలించాలి. ఇది ధర్మ పోరాటం కాదు, ఇది ఛాందస పోరాటం, మౌఢ్య పోరాటం. ఇది నిజంగా ఈ మతంలో తప్పంటూ ఉంటే రండి మాట్లాడుకుందాం. ఒక నాస్తికుడు వచ్చినా మాట్లాడదాం, ఇంకో మతస్థులు వచ్చినా మాట్లాడుకుంటాం. మా మతంలో ఏం ద్రోహం చేశాం మేము, మా మతంలో ఏం తప్పు ఉంది, ఎత్తి చూపించండి. కాబట్టి ఈ రజోగుణంతో ఉండేటువంటి ప్రేరణ అలానే ఉంటుంది. దీన్ని నాశనం చేసేయాలి, దాన్ని సమూలంగా పెకలించేయాలి, దీన్ని తీసి అవతల పారేయాలి. ఇదే ఫీలింగ్స్లో ఉంటాయి. కాబట్టి లోభః ప్రవృత్తి. ఇక చూడండి, ఈ ప్రవృత్తి అంటే ఈ ఊహాలోకంలో విహరిస్తూ ఉంటాడు వాడు. వాడికి ఊహలే కారణం. వాడికి ఆలోచించండి, వాడికి ఒక విచిత్రమైన ఊహాలోకం, ఇక ఊహించుకుంటూ బ్రతికేస్తుంటాడు వాడు. బాగా చూడండి, ఆ ఊహాలోకంలో వాడు పేక మేడలు కడతాడు, అన్నీ కుప్పగూలి పడిపోతాయి. ఒకసారి ఒక అడుక్కునేవాడు ఏంటంటే పాపం అడుక్కుంటూ ఇంత అన్నం తెచ్చుకుని, సరేలే బాగా అలసిపోయాం, కొద్దిగా పడుకొని లేచి భోంచేస్తాం అనుకున్నాడు. పక్కనే గిన్నె పెట్టుకున్నాడు. పాపం చాలా కష్టపడి అడుక్కుని తెచ్చుకున్నాడు, అది అలసిపోయాడు. ఆ రోజంతా వాడికి కవళం పెట్టలేదు ఎవరో పాపం ఒక ఆవిడ పెట్టింది. పెట్టి హాయిగా తెచ్చి పడుకున్నాడు, సేద తీరుతున్నాడు. సేద తీరుతూ ఉంటే వాడికి ఒక కల వచ్చింది. దారిలో పోతూ వీడు నడిచిపోతూ ఉంటే ఎవరో ఎదురుపడ్డారట. ఎదురుపడి ఎందుకయ్యా అడుక్కుంటున్నావు గట్టిగా అన్నారట ఆ కలలో. వెంటనే వాడు అన్నాడట, ఏం చేయమంటారండి, భగవంతుడు మీకు అన్నీ ఇచ్చాడు, నాకు కొన్నే ఇచ్చాడు. భగవంతుడు మీకు అన్నీ ఇచ్చాడు, నాకు కొన్నే ఇచ్చాడు. ఆ కొన్నిటితోటే నేను బ్రతుకుతున్నాను, మీరు అన్నీ ఉన్నా బ్రతకలేకపోతున్నారు. అది తేడా. మీకు అదృష్టాన్ని ఇచ్చాడు, జీవితాన్ని ఇచ్చాడు, అవయవాలను ఇచ్చాడు. నాకు జీవితాన్ని ఇచ్చాడు, అవయవాలను ఇచ్చాడు, అదృష్టాన్ని ఇవ్వలేదు. నేనేం చేయను, అయినా అడుక్కుని బ్రతుకుతున్నాను. మీకు అన్నీ ఇచ్చినా మీరు స్థిమితంగా బ్రతకలేకపోతున్నారు, మనశ్శాంతిగా బ్రతకలేకపోతున్నారు, ఇంకా ఏదో లేదనే వెలితి. కానీ నాకు భగవంతుడు ఏది పెట్టకపోయినా అడుక్కుని తిని హాయిగా బ్రతుకుతున్నాను అన్నాడట. వెంటనే వాళ్ళకు ఒక మంచి స్ఫూర్తి కలిగింది. వీడు ఎంత గొప్పగా మాట్లాడాడు అని. ఇదిగో నువ్వు అడుక్కో అక్కర్లేదు, మా ఫ్యాక్టరీలో పని చేస్తావా, నీకు ఉద్యోగం ఇప్పిస్తామన్నారు. తప్పకుండా చేసుకుంటానన్నాడట. తీసుకెళ్ళి వాళ్ళ ఫ్యాక్టరీలో పని చేస్తుంటే ఆ పని చేయగా చేసి అతనిలో ఒక గొప్ప స్థితి కలిగింది. మెల్లమెల్లగా అతనికి డబ్బులు రావడం మొదలెట్టింది. అతను సంపాదించుకున్నాడు, అన్నీ అయింది, కార్లు వచ్చింది, ఇల్లు కొనుక్కున్నాడు, అంతా అవుతుంది. ఇతనికి పిల్లనివ్వడానికి ఊర్లో అందరూ చాలా లైన్ కట్టారు. మంచి స్ఫురద్రూపి అందగత్తె మంచి భార్యనిచ్చారు, పిల్లలు పుట్టారు, అంతా బ్రహ్మాండంగా ఉన్నారన్నమాట. ఒకరోజు ఏమైందనంటే ఇతనికి
ఆ ఇంట్లో చిన్న గొడవ ఘర్షణ వచ్చింది. ఆ ఘర్షణ వచ్చి వాళ్ళ ఆవిడ్ని ఏదో అన్నాడు. వాళ్ళ ఆవిడనింది, ఛీ అడుక్కునే వెధవకి మా బాబు పట్టుకొచ్చి కట్టబెట్టాడు, అడుక్కునే బుద్ధి పోదు అనగానే ఇడి కోపం వచ్చి ఒక్క తన్ను. ఆ అడుక్కుని తెచ్చిపెట్టుకున్న గిన్నె అవతల పడిపోయింది. లేచి కూర్చున్నాడు. ఈ అడుక్కున్నది కాస్త పోయింది. వీడు చూడండి ఎక్కడికి వెళ్ళిపోయాడు చూడండి. అడుక్కునే వెధవకి నన్ను కట్టబెట్టారా అంటే పోలి తప్పుకి ఎందుకు అనుకోవాలి? ఒకప్పుడు మన ఇదే పూర్వ వృత్తాంతం అదే కదా. ఆ పోలే అడుక్కునే వెధవ కట్టబెట్టినటువంటి పెద్ద అడుక్కున్నవాడు వాడు అడ్డగాడిదని చెప్పుకోవచ్చు, ఊరుకోవచ్చు. వీడికి కోపం వచ్చేసింది. వాడి గురించి చెప్పగానే కోపం వచ్చి ఒక్క తన్ను తన్నాడు ఆవిడ్ని తనలేదు, పక్కన గిన్నెలు ఎగిరిపడింది అవతల. వీడు అడుక్కున్న అన్నం కాస్త పోయింది, మట్టిపాలైంది. అంటే హాయిగా తినేసి పడుకొని ఉండొచ్చు, కానీ పడుకోవడం, ఊహాలోకాలకు వెళ్ళడం, ఏవేవో ఊహించుకోవడం, అడుక్కుని తెచ్చిపెట్టుకున్న ముష్టితోని పట్టుకుని దాన్ని తన్నేసుకోవడం, ఇంకెవడు పెడతాడండి వాడికి? ఇది ప్రవృత్తి. రజోగుణం ఏంటంటే ఎప్పుడు ఊహాలోకంలో పేకమేడల్లో విహరిస్తూ ఉంటారన్నమాట.